ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది? అట్లాగే చైనా, రష్యా ఏం చేయబోతాయి? ఎందుకంటే ఇరాన్ మొన్నటి వరకు ఏం చెప్పిందంటే మా దేశం మీద అమెరికా గాని అటాక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ చెప్పింది. అట్లాగే హిజ్బుల్లా, తర్వాత యెమెన్‌లో హౌతీలు, షియా మిలిషియా గ్రూపులన్నీ కూడా హెచ్చరించాయి. మా మా ఇరాన్ మీద దాడి చేస్తే మేమంతా కూడా ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉండే అమెరికా బలగాల మీద, అమెరికా ఎయిర్ బేసెస్ మీద, నేవీ బేసెస్ మీద, గ్రౌండ్ ఫోర్సెస్ మీద మేము అటాక్ చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో మొత్తం 19 ప్రాంతాల్లో అమెరికా ఒక 50,000 మంది సైన్యాన్ని ఇక్కడ దించి ఉంది. సో, అమెరికా బలగాలున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. నేవీ బలగాలున్నాయి. సో, వీటన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుందా? తన ఆహ్, హ్మ్, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హిజ్బుల్లా, హౌతీలు వీళ్ళ ద్వారా తన మూకుమ్మడి దాడి చేస్తుందా? లేకపోతే ట్రంప్ పిలుస్తున్నట్టుగా శాంతి చర్చలకెళ్తుందా? నిజానికి ఇరాను విచిత్రం ఏందంటే, ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు. ఇరాన్ ఎన్‌పిటిలో నాన్ ప్రొలిఫరేషన్‌లో సంతకం చేసింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తన దేశంలో ఇన్స్‌పెక్షన్‌కి ఇరాన్ ఒప్పుకునింది. వాళ్ళు ఇన్స్‌పెక్షన్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు 2015లో ఈ ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. ఇరాను, తర్వాత అమెరికా, యూకే, రష్యా, చైనా ఈ ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలతో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళింది ట్రంపే. మళ్ళీ ఇప్పుడు చర్చలకు పిలుస్తుంది ట్రంపే జూన్‌లో. ఆ చర్చల్ని 5 సార్లు ఇరాన్‌కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి వెళ్ళాడు. 5 సార్లు అయిపోయి ఆరోసారి జూన్ 15 ఉంది. సో, ఇరాన్ ఎప్పుడు నేను చర్చలకు రాననలేదు. మీరు నా దేశంలో వచ్చి ఇన్స్‌పెక్ట్ చేయొద్దని అనలేదు. అన్నిటికీ ఓకే చెప్తుంది ఇరాన్. కానీ ఆ చర్చలు జరగనీయకుండా జూన్ 15 ఆరవసారి చర్చలుంటే అటాక్ చేసిందెవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెలు తమ దేశంలో అణుబాంబును డెవలప్ చేసుకుందని వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో గాని, ఏ ఒప్పందంలో గాని భాగం కాలేదు. ఏ అంతర్జాతీయ సంస్థల్ని తమ దేశంలో అలో చేయలేదు ఇది చేయడానికి. అంటే ఎవరిక్కడ దోషి? క్లియర్‌గా అమెరికా, ఇజ్రాయెల్ దోషులు. ఇరాన్ బాంబు లేని చోట 2 బాంబులున్న దేశాలు వచ్చి అటాక్ చేసి, నేను నీ మీద అటాక్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా శాంతి కోసం రా అని పిలవడం అయితే, ఇంతకంటే విచిత్రము, ఇంతకంటే ఘోరమైన, దుర్మార్గమైన విషయం ఏముండదు. నేను నీ ఇంటి మీదకొచ్చి కొట్టి, దాడి చేసి, ఇప్పుడు నువ్వు నా టేబుల్ దగ్గరికి రా మాట్లాడుకుందాం శాంతిగా అని పిలిచినట్టే ఉందిది. సేమ్ ఇప్పుడు ట్రంప్ అదే చేస్తున్నాడు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్‌కి ఎదురులేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది అనే దాన్ని బట్టి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్ గాని సైలెంట్‌గా ఉన్నా, ఇజ్రాయెల్ సైలెంట్‌గా ఉండదు. ఇజ్రాయెల్ అటాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటది. సో, ఇరాన్ దాన్ని ఎదుర్కోక తప్పదు. ఇరాన్ ఏం చెప్పింది ఇప్పుడు కూడా, మీరు ఇజ్రాయెల్‌ని ఆపండి. మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పింది. మీరు ఒక పక్క మా మీద దాడులు చేస్తా నన్ను శాంతి చర్చలకు రమ్మంటే ఎలాగా అనేది ఇరాన్ చెప్తుంది. అది న్యాయమైన విషయమే కదా! నా ఇంటి మీదకి నువ్వు దాడి చేస్తా వచ్చి నీతో నేను ఎలా శాంతి చర్చలకి రావాలి? ముందు దాడులు ఆపండి అని కాదు చెప్పింది. అది కూడా చేయకుండా ఒక పక్క దాడులు చేస్తూ, ఒక పక్క వాళ్ళ సార్వభౌమాధికారాన్ని బ్రేక్ చేసి వాళ్ళ దేశంలోకెళ్ళి ఎప్పుడూ వేయని బాంబుల్ని వేస్తూ, ఇప్పటివరకు ఈ బాంబ్ అనేదాన్ని జీబీయూ అనేదాన్ని అమెరికా ఎక్కడా ప్రయోగించలేదు. ఫస్ట్ టైమ్ చరిత్రలో అది కూడా 6 బాంబుల్ని ప్రయోగించింది. సో, ఇది ఫస్ట్ టైమ్. అసలు ఏమీ నిల్వలేని చోట ప్రయోగించి సక్సెస్ అని చెప్పుకోవడం గూడా ఆహ్, ట్రంప్‌కే చెల్లింది. అంటే ఏమీ లేని చోట కూడా మేము పొయ్యేసి మేము చంపేసాం, నరికేసాం, ధ్వంసం చేసేసాం, సక్సెస్ అయిపోయినామని చెప్పుకోవడం నిస్సిగ్గుగా ఒక ట్రంప్‌కే చెల్లింది. ఇది మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయి విచిత్రంగా చూస్తుంది. వీడెవడురా ట్రంప్ అసలు వీడు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడని. అమెరికా ఏం చేసుకోలేకపోతుంది. మిగతా దేశాలు కూడా ఏం చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ ముందు ఒకటి సరెండర్ అయ్యి ట్రంప్ చెప్పినట్టు వినడం. అట్లా చెప్పినా కూడా ట్రంప్ మళ్ళీ అటాక్ చేయడానికి కూడా గ్యారంటీ లేదు. అందుకని రెండోదేందంటే రహస్యంగా అణుబాంబు తయారు చేసుకోవడం. ఎందుకంటే అణుబాంబు గాని ఉంటే ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ధైర్యం మనం కూడా ఎందుకు ఫుల్ టైమ్ యుద్ధానికి ధైర్యం చేయట్లేదు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది. రేపొద్దున పాకిస్తాన్ అణుబాంబు వేసే అవకాశం ఉంది. అదే ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ జోలికెళ్ళదు. ఎందుకంటే అణుబాంబు ఉంది కాబట్టి. ఇరాన్ కూడా ఇప్పుడు అదే థింక్ చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అనలిస్టులు చెప్తున్నారు. ఎట్లాగో మన మీద దాడులు తప్పదు. మనం అణుబాంబు తయారు చేసుకుంటే
అప్పుడు వీళ్ళు మన దేశం మీదకి రారు అనే ఒక గుణపాఠాన్ని ట్రంప్ ఇప్పుడు నేర్పించినట్టుగా అనుకుంటున్నారు. ఏం జరగబోతుందనేది చూడాలి.